మావయ్య, మీరు వైకుంఠాన్ని వదిలి హిమాలయాల మంచు మధ్యలో బద్రీనాథ్కి ఎలా వచ్చారు? గణేశ, బద్రీనాథ్ నా అత్యంత పవిత్రమైన తపోభూమి. సత్యయుగంలో నేను నారాయణుడుగా మరియు నా అంశమైన నరుడితో కలిసి హిమాలయాలకు వచ్చాను, లోకాల శాంతి కోసం ధర్మాన్ని నిలబెట్టడానికి. మేమిద్దరం ఘోర తపస్సు ప్రారంభించాము. ఆ ప్రాంతం మొత్తం మంచుతో కప్పబడి ఉండేది. గాలి, చలి చాలా తీవ్రముగా ఉండేవి. మావయ్య, అంత చలిలో మీరెలా తపస్సు చేశారు? ఆ సమయంలో మహాలక్ష్మీదేవి నా కోసం బద్రీ చెట్టుగా మారి నాకు నీడగా నిలిచింది. మంచు, గాలి నన్ను తాకకుండా ఆమె నన్ను కాపాడింది. గణేశ, బద్రీ అంటే ఒక పవిత్రమైన అడవి పండు చెట్టు. నాదంటే స్వామి, అందుకే బద్రీ చెట్ల మధ్య తపస్సు చేసిన స్వామి. ఈ స్థలం బద్రీనాథ్గా ప్రసిద్ధి చెందింది. కాలక్రమంలో నా విగ్రహం అలకానంద నదిలో దాగిపోయింది. చాలా ఆసక్తికరంగా ఉంది ప్రభు. చాలా సంవత్సరాల తర్వాత ఆది శంకరాచార్య కలియుగారంభంలో ఆ విగ్రహాన్ని అలకనంద నదిలో వెలికితీసి మళ్లీ బద్రీనాథ్లో ప్రతిష్ఠించారు. మావయ్య, అంటే ఇప్పటికీ మీరక్కడ తపస్సులో ఉన్నట్టేనా? అవును.